you, Jesus. Thank 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 you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus, Master. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. 9వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ ఆరాధన చేయడానికి, మీకు ఇష్టమైన అంగీకారమైన ఆరాధన మేమందరం సమర్పించడానికి అవసరమైనటువంటి వర్తమానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. పొంచి ఉన్న సాతానును, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, దయ్యములను, వాటి ప్రభావాలన్నిటినీ మీరిచ్చిన అధికారంతో నజరేయుడైన యేసు శక్తిగల నామములో, సర్వాధికారం కలిగిన నామములో బంధించి లయపరుస్తున్నాం తండ్రి. పరలోకమందు బంధించి లయపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవా, వాతావరణమును ప్రభా మీ యొక్క స్వాధీనములోకి తీసుకొనండి ప్రభా. మీ సన్నిధికి వచ్చే నీ బిడ్డలను నా తండ్రి వర్షం ఆటంకపరచలేదని
మేము విశ్వసిస్తున్నాం ప్రభా. ఏది కూడా ఆటంకపరచలేదు, అభ్యంతరపరచలేదు ప్రభా. నాయన మీరు మీ యొక్క ప్రజలతో కూడా వస్తుండగా తండ్రి నాయన ఏది కూడా వ్యతిరేకంగా ఎదురుగా నిలవలేదు ప్రభా. నాయన అంతా కూడా నాయన సద్దానికి పోతుంది ప్రభా. జెరుబ్బాబెలుకే నాయన మీరు నాయన వాక్కిచ్చారు, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును ఎదిరించడానికి ఎంత దానివి, నువ్వు చదును భూమి అయిపోతావని, అడ్డగించలేవని. ఆ విధంగా ప్రభా ఈ మీ పునరుద్ధరణ ఆదివారమున లోకమంతటా జరిగే మీ యొక్క ఆరాధనకు ఏది కూడా అడ్డుగా నిలవలేదని మేము నమ్ముచున్నాం ప్రభా. ఏది కూడా నిలవదని యేసు నామములో నాయన మేము విశ్వసించి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభా. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభా. నా నోట మీ మాటలు ఉంచండి నాయన. నా నోట వ్యర్థమైన మాటలు ఏవి రాకుండా మీ మాటలతో నా నోటిని నింపండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరి కోసం స్తోత్రములు. ఇంకా అందరూ త్వరితగతిన పరిగెడి రావడానికి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా మీ కొరకు నేను ఆశపడుతున్న తుష్టగొంచున్నానని దావీదు రాజు సెలవిచ్చిన ప్రకారము, ఆయన కీర్తన రాసి పాడిన ప్రకారం ప్రభువా అందరూ సంతోషంతో ఉజ్జీవంగా ఆశతో ఎంతో ఆసక్తితో పరిగెత్తి రావడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా మట్టుకు నేను మట్టివాడిని ప్రభు. నాయన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని ఆరాధనకు అవసరమైన వర్తమానంతో నాయన మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలంట. హల్లెలూయా. ఆయన్ని ఆరాధించాల. పరిశుద్ధ అలంకారములు అంటే ఇంగ్లీష్ తర్జుమాలో ఏమని ఉందంటే బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని ఉంది. అంటే పరిశుద్ధతే అలంకారం అన్నమాట. ఏంటి చెప్పండి? పరిశుద్ధతే అందము, పరిశుద్ధతే అలంకారం, పరిశుద్ధతే సౌందర్యం. కాబట్టి మనము మహాపరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను మనము పరిశుద్ధత అనే అంద సౌందర్యాలను ధరించుకొని మనం ఆయనను ఆరాధన చేసినట్లయితే అప్పుడు దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు. దేవుడు ఆరాధన అంగీకరిస్తే మనకు ఆశీర్వాదాలు పరలోకం నుంచి దిగి వస్తాయి. హల్లెలూయా. అలాగనే మనము 93వ కీర్తన 5వ వచనంలో కూడా నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. మనము పరిశుద్ధతను ధరించుకొని రాకపోతే మనం దేవునికి అనుకూలం కాదు. మనం దేవునికి అనుకూలం కాదు. దేవునికి మనము అనుకూలంగా దేవుడు మన యొక్క ఆరాధన అంగీకరించే విధంగా మనం ఉండాలంటే మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి. హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం కూడా అదే తెలియజేస్తుంది కదా. చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. చూసారా? పరిశుద్ధమును దేవునికి అనుకూలం అంటే ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే దేవుని మందిరానికి అనుకూలం. మనమే ఇప్పుడు దేవుని మందిరాలం, దేవుని ఆలయాలం మనమే. కాబట్టి మనలో దేవునికి అనుకూలమైనది ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధత. ఆనాడే మన పితరులు దీన్ని గ్రహించి
పరిశుద్ధమైనటువంటి అర్పణలు ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మనము చూస్తాం. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనంలో నోవహు దేవునికి బలి అర్పించినప్పుడు ఇదే ఆయన ఆలోచన ఉన్నదని మనము అక్కడ చూస్తాం. చదవండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించను. చూసారా? హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఆనాడే నోవహు దేవునికి ఎలాంటి అర్పణ ఇవ్వాలి అని ఆలోచన చేసినట్టుగా మనం గమనించాలి. అంటే దేవుణ్ణి ఆయన ఎలా గమనించాడు, లేక ఎలా తెలుసుకున్నాడు, ఆయన ఉనికి, ఆయన గుణాతిశయాలు, ఆయన యొక్క పరిశుద్ధత, ఆ మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన ఎంతగా ఎరిగాడో ఇది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మహాపరిశుద్ధుడైన దేవునికి మనము ఆరాధన సమర్పించేటప్పుడు మనలను మనము పరిశుద్ధమైన అర్పణగా ఆయనకు అర్పించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధతను కలిగి మనం ఆయన్ను ఆరాధించాలి. అప్పుడే మన ఆరాధన ఆయన అంగీకరించి మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే లేవికాండంలో అహరోను కుమారులు ఇద్దరు చేసిన ఒక పొరపాటు మనము చదువుతాం. 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నుప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఈ యొక్క అహరోను కుమారులు నాదాబు అబీహులు దేవుని సన్నిధి నుండి వచ్చిన అగ్ని చేత కాల్చబడి మృతి చెందడానికి కారణం ఏమిటంటే వాళ్ళు అపవిత్రమైన దానిని తీసుకొచ్చారు. ఏంటి చెప్పండి? అపవిత్రమైన దాని అంటే దేవుడు సెలవివ్వని అగ్నిని వాళ్ళు తీసుకొచ్చారు. అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆరాధించేటటువంటి మనం, లేకపోతే ఆనాడు ప్రధాన యాజకుడు అహరోను, ఆయన కుమారులు యాజకులు, వాళ్ళు మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవాళ్ళు, ఆయన ఆరాధించేటటువంటి వాళ్ళు ఎంతో భయముతో వణుకుతో భయభక్తులు కలిగి ఏమాత్రం పొరపాటు లేకుండా పరిశుద్ధత కలిగి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలి. కానీ వాళ్ళు యెహోవా సెలవివ్వని వేరొక అగ్నిని తీసుకొని వచ్చారు, అపవిత్రమైన దానిని. అంటే వాళ్ళ జీవితాలు అపవిత్రపరుచుకొని వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన అగ్ని కూడా అపవిత్రమైనదే, వాళ్ళు అపవిత్రమైన వాళ్ళే. అందుకని దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వాళ్ళను దహించి వేసింది. వాళ్ళు అక్కడికక్కడే పడి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మనము చనిపోవడానికి కాదు దేవుని సన్నిధికి వచ్చింది, మనము దేవుని సన్నిధి నుండి జీవాన్ని పొందుకోవడానికి, దాన్ని సమృద్ధిగా పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి. కాబట్టి మన జీవితంలో మనం పరిశుద్ధతను ధరించుకొని, పరిశుద్ధతను కలిగి, పరిశుద్ధతనే అంద సౌందర్యాలుగా కలిగి ఆయన మనము ఆరాధన చేయాలి. అయితే క్రీస్తుకు పూర్వం అంతా పరిశుద్ధత విషయంలో, లేక దేవుడు సెలవిచ్చినటువంటి ధర్మశాస్త్రం విషయంలో ఏ ఒక్కడు కూడా
పరిశుద్ధతలోనికి, నీతిలోనికి రాలేకపోయారు. అంటే పరిశుద్ధులుగా తీర్చబడలేకపోయారు. పరిశుద్ధత కలిగి దేవునికి ఇష్టమైన ఆరాధన సమర్పించలేకపోయారు. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ ఒక్కడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేకపోయారు. అంటే నీతియే అయ్యున్నటువంటి దేవునికి నీతిని వస్త్రంగా ధరించుకొని, పరిశుద్ధతే అయ్యున్నటువంటి మహాపరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధతనే ఆ వస్త్రంగా, సౌందర్యవంతమైన అందమైన ఒక వస్త్రంగా ధరించుకొని ఆరాధించడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను అందరూ నెరవేర్చలేక పోయారన్నమాట. అయితే దేవుడు తన యొక్క సంకల్పాన్ని మానుకోలేదు. అయితే దేవుడు తను కోరుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధన తన ప్రజల్లో నుంచి ఆయన పొందుకోవడానికి ఆయన ఒక ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆ ఏర్పాటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పరలోకం నుంచి ఈ లోకానికి రావడం. హల్లెలూయా. అందుకనే 45వ కీర్తనలో ఒక లేఖనము చెప్పబడింది 11వ వచనంలో, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరాడు. ఆ రాజుకు నమస్కరించు, ఆయన్ని ఆరాధించు, ఆయన పూజించు. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఈ రాజు ఎవరు? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు అన్నాడు. ఎవరు ఈ రాజు? అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ముందు వచ్చింది చదువుమా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చదువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. కాబట్టి ఈ రాజు నీ ప్రభువు అంటే ఇక్కడ మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో చదివింది ఏంటి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే మన సౌందర్యాన్ని కోరుకున్నవాడు. ఆయన కోరుకున్న సౌందర్యమును అంద సౌందర్యాలుగా ధరించుకొని మనం ఆయన్ను ఆరాధించాలి, ఆయనకు నమస్కారం చేయాలి. మరి ఆ ప్రభు కోరుకున్నటువంటి సొగసు సౌందర్యము మన జీవితాల్లో లేకుండా పోయింది. ఆయన కోరుకున్నాడు కానీ అది లేకుండా పోయింది. ఇప్పుడు లేకుండా పోయింది అని చెప్పి మనం చేసేలా మన సొగసు సౌందర్యాన్ని కోరుకున్నటువంటి ప్రభువు మనలో ఆ యొక్క సొగసు సౌందర్యాన్ని, ఆయన కోరుకున్నటువంటి అంద సౌందర్యాల్ని, అనగా ఆ పరిశుద్ధత అనేటటువంటి ఆ సొగసు ఆ సౌందర్యాన్ని తీసుకురావడానికి ఆయన పరలోక మహిమను వీడి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. వచ్చి పాపం చేసి మనం ఏ సొగసు సౌందర్యాన్ని కోల్పోయామో ఆ సొగసు సౌందర్యాన్ని ఆయన మన కోసం ధారపోశాడు అని చెప్పి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే మనకు అక్కడ వ్రాయబడింది. చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. కాబట్టి ఈ రాజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మన సొగసు సౌందర్యాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్న సొగసు సౌందర్యం మనలో లేదు. ఆయన ఏర్పరచుకున్న ఇజ్రాయేలీలలో లేదు, లోకమంతటా ఉన్న ప్రజల్లో కూడా లేదు.
ఎందుకని? రోమా 3:23 ప్రకారము ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. కాబట్టి పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి తను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీలు వాళ్ళ పితరులు ఎవరు కూడా పరిశుద్ధులుగా లేరు. లోకంలో ఉన్న ఎవరే గాని పరిశుద్ధులుగా లేరు. మరి ఇప్పుడు ఆయన కోరుకున్నటువంటి పరిశుద్ధతను ధరించుకొని ఎలా ఆరాధన చేయగలుగుతారు? ఎలా ఆయనకు ఆరాధన సమర్పించి, ఆయన స్వీకరించదగినటువంటి ఆరాధన సమర్పించి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు? అది సాధ్యం కాదు. అందుకని దేవుడే ఈ ఏర్పాటు చేశాడు. తన ఏకైక అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. మానవ శరీరము ధరింపజేసి ఈ లోకానికి పంపించాడు. మానవ శరీరాన్ని ఎందుకు ధరింపచేశాడంటే, రక్తం చిందించాలంటే ఆత్మస్వరూపైనటు ప్రభువుకి శరీరం కావాలి. అయితే ఏదో ఒక శరీరంలో రావచ్చు కదా, కానీ దేవుడు ఏదో శరీరంలో రాలా, మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకంటే మానవుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం కాబట్టి అదే పోలిక, అదే స్వరూపంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆయన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఆ విధంగా దేవుడు కోరుకున్నటువంటి ఆ పరిశుద్ధమైన ఆరాధన మనం సమర్పించగలిగేటట్టు దేవుడు చేశాడు అన్నమాట. అంటే ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఆయన పరిశుద్ధ రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగివేసి మనలను పరిశుద్ధపరిచి మనలో నుంచి ఆయన కోరుకున్నటువంటి ఆ పరిశుద్ధమైన ఆరాధన ఆయన స్వీకరించగలిగాడు. హల్లెలూయా. అదే కీర్తనాకారుడు అంటున్నాడు, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి, నమస్కరించుడి అని. హల్లెలూయా. అయితే అది లేఖనాల్లో ఉన్న ప్రకారము ఎలా సాధ్యమైంది? పరిశుద్ధతని అంద సౌందర్యాలుగా ధరించుకొని ఆరాధించడానికి ఎలా సాధ్యమైందంటే, సాక్షాత్తు దేవునితో సమానంగా ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి లోకానికి రావడమే. హల్లెలూయా. ఆయన వచ్చి ఆయన సొగుసును, ఆయన సౌందర్యాన్ని సిలువలో నీ కోసం నా కోసం ధారబోయడమే. హల్లెలూయా. ఆయన కోరుకున్న సొగుసు సౌందర్యం అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం, పాపం చేసి కోల్పోయినటువంటి ఆ దైవ పోలిక, దైవ స్వరూపాన్ని, ఆ యొక్క సొగుసు సౌందర్యాన్ని తిరిగి మనలో ఆయన తేడానికి క్రీస్తు కలువరి సిలువలో ఆయన సొగుసును సౌందర్యాన్ని ధారబోసాడు. ప్రియులరా, ఎంతగా ధారబోసాడు? ఆయన ఈ లోకంలో, ఎండిన భూమిలో, పాపంతో నిండిన లోకంలో ఎలా పుట్టాడు? లేత మొక్క వలె పుట్టాడు. హల్లెలూయా. చాలా సొగుసైన వాడుగా పుట్టాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. చాలా సొగుసైన వాడుగా ఉన్నాడు. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె. అంటే లోకమంతా జీవం పాపం చేసి జీవాన్ని కోల్పోయింది. బద్దలు పగిలిన నేల వలె ఉంది. అలాంటి పరిస్థితుల్లో లోకం ఉన్నప్పుడు ఆ లోకాన్ని జీవంతో నింపడానికి, సమృద్ధి జీవంతో నింపడానికి, ఆ లోకాన్ని రక్షించటానికి పరలోకము నుంచి లేత మొక్క వలనగా జీవమై ఉన్న క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కోసం తన జీవాన్ని, అనగా జీవం అనగా రక్తం, జీవం అనగా ప్రాణం, ప్రాణం అనగా రక్తం, కడబుట్టు వరకు ఆయన చిందించి మనకు విమోచన దయచేశాడు. హల్లెలూయా. దానికోసం ఆయన ఒక యజ్ఞం చేశాడు, ఒక యాగం చేశాడు. కలువరి సిలువలో ఆయన బలి అయ్యాడు. అప్పుడు ఆయన సొగుసు సౌందర్యం అంతా కూడా ధారపోశాడు. ఒక్కరు కూడా చూచి మెచ్చుకునేటట్టుగా లేడు. అందరి చేత తృణీకరించబడుతున్నాడు. సొగుసు లేదు, సౌందర్యం లేదు. లేత మొక్క వలె సొగుసైన వాడుగా పుట్టాడు. 45వ కీర్తనలోనే 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఆయన ఎంత ఆ నరులలో సౌందర్యవంతుడో రాయబడింది. చదవండి. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. చపలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. ఈ నరులలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంతటి సౌందర్యవంతుడు లేడంట. ఈ నరుల్లో యేసు ప్రభు నరుడుగా పుట్టాడు కదా. ఈ లోకంలో ఉన్న నరుల్లో యేసు ప్రభు కంటే సొగుసైన వాడు, సౌందర్యవంతుడు ఎవరు లేరంట. అలాంటి సొగుసు సౌందర్యాన్ని నీ కోసం, నా కోసం
పాపం చేసి కురూపి అయిపోయినటువంటి మన బ్రతుకుల్లో తిరిగి మనం పోగొట్టుకున్న ఆ సొగసు సౌందర్యం, ఆ దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని తీసుకురావడానికి ఆయన సొగసు సౌందర్యాన్ని కలువరి శిలువలో ధారపోశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా నిన్ను నన్ను ఆయన తిరిగి మనం పాపం చేసి కోల్పోయినటువంటి ఆ దైవ పోలిక, ఆ దైవ స్వరూపం అనే సొగసు సౌందర్యాన్ని, ఆ పరిశుద్ధత అనే అందాన్ని తిరిగి మరలా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎంతో కృతజ్ఞతతో ఆ పరిశుద్ధతనే మనం ధరించుకొని, లేకపోతే మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తును ధరించుకొని ఆయన్ను ఆరాధన చేయాలి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తే మన యొక్క సొగసు సౌందర్యము అలంకారము. హల్లెలూయా. పరిశుద్ధ అలంకారము ఆయనే. కాబట్టి ఆయన్నే ధరించుకొని ఆయన్ను ఆరాధించి ఆయన అనుగ్రహం మనము పొందుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం బాప్తిసం తీసుకున్న రోజున ఏం జరిగిందో అక్కడ రాయబడినటువంటి ఒక మాట రాయబడింది. హల్లెలూయా. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం క్రీస్తుని బాప్తిసం తీసుకున్న రోజున ధరించుకున్నామని రాయబడింది. 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్లాప్స్ కొడదాం, చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పలు కొట్టాలా. ఓ రబా బాబా రబా రబా. చూసారా, మనము యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మన పాపాలన్నీ ఒప్పుకొని, మన పాపులమని గ్రహించి మన పాపాలు ఒప్పుకొని మన యొక్క పాప క్షమాపణ నిమిత్తం, పాప ప్రక్షాళనము నిమిత్తం యేసుక్రీస్తు నామంలో లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందినప్పుడు జరిగింది ఏమిటంటే, మన ప్రతి పాపము, జన్మ కర్మ పాపం అంతా కూడా కడగబడిపోయింది. హల్లెలూయా. మనం పరిశుద్ధపరచబడ్డాం. అంత మాత్రం కాదు, పరిశుద్ధుడైన దేవుని కుమారుణ్ణి మనం ఒక వస్త్రంగా ధరించుకున్నాం. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఏమిటి దేవుడు కోరుకున్న సొగసు సౌందర్యం అంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి నీవు నేను యేసుక్రీస్తునే అంద సౌందర్యాలుగా ధరించుకొని, హల్లెలూయా, పరిశుద్ధ అలంకారంగా ధరించుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి అంగీకారం అవుతుంది. హల్లెలూయా. అలాగూ క్రీస్తుని ధరించుకున్నటువంటి మనలను దేవుడు వదిలిపెట్లా. మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మన దేహాన్ని తనకు ఆలయంగా చేసుకొని తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా మనలను పరిశుద్ధపరుస్తూ పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. ఎలా మనము పరిశుద్ధమైన ఆలయమయ్యాం? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించేటటువంటి పరిశుద్ధమైన ఆలయం ఎలా అయ్యామంటే యేసు ప్రభుల వారి యొక్క శిలువ త్యాగం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి మనలను తన అమూల్యమైన రక్తంతో పరిశుద్ధపరిచి మన దేహాన్ని పరిశుద్ధ ఆలయంగా చేసి మనలను వదిలిపెట్ల మనలను ఇంకా అతి పరిశుద్ధతలోనికి దేవుని యొక్క రాజ్యానికి చేరేంత వరకు మనల్ని నడిపించటానికి మనం పరిశుద్ధాత్మను కలిగి దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన ఆరాధన సమర్పించటానికి మనకు నిత్యము మనలోనే ఉండి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆ పోలికలోనికి మారుస్తూ ఉన్నాడట. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో
అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. పాపం చేసి మనం కోల్పోయినటువంటి ఆ పోలిక అంటే ఆదాము అవ్వలను ఏ పోలికతో ఏ స్వరూపములో అయితే దేవుడు చేశాడో అదే పోలిక అదే స్వరూపములోనికి మనము సంపూర్ణ సిద్ధి పొందుతున్నాం. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమలోనికి, పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి నీవు నేను మనము పరిశుద్ధతలో ప్రవేశించాము. హల్లెలూయా. పరిశుద్ధతలో అడుగుపెట్టాము. హల్లెలూయా. పరిశుద్ధతలో అడుగుపెట్టినటువంటి నీవు నేను అంతటితో ఆగిపోలా. పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధత అంటే పరిశుద్ధతలో సంపూర్ణమవుతున్నాం. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సంపూర్ణమవుతున్నాం. ఆ పని మనలో నిత్యం జరగడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. ఈ విషయాలన్నీ తలపోసుకుంటూ దేవునికి నిజమైనటువంటి ఆరాధన మనం సమర్పించ బద్దులమై ఉన్నాం. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ అలార్డ్. ఇవన్నీ వింటూ ఉంటే కృతజ్ఞత కలగడం లేదా? హల్లెలూయా. దేవుని పట్ల కృతజ్ఞత కలగడం లేదా? ఆయన కుమారుని పంపించి మనల్ని పరిశుద్ధపరిచిన దేవుణ్ణి, ఆయన ఆత్మనిచ్చి మనల్ని సంపూర్ణులుగా చేస్తూ రేపు మనము నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి, పరలోకానికి వెళ్ళగలిగే ఇంత గొప్ప ఏర్పాటు పాపులమైన మన జీవితాల్లో చేశాడే. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు నిజంగా మనకు కృతజ్ఞత పెళ్ళుపికి రావాలి. ఆయన పట్ల ఆరాధన పెళ్ళుపికి రావాలి. అది చేయలేనప్పుడు నిజంగా మనం ఏ బ్లెస్సింగ్ కూడా మన పరలోకం నుంచి పొందుకోలేం. ఇంత గొప్ప కార్యములు మన పట్ల, పాపులమైన మన పట్ల దేవుడు చేశాడు. అట్టి గొప్ప దేవాది దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుందాం ప్రియులరా. హల్లెలూయా. ఓ రబాబా శక్కర. అందరూ నిలబడండి. అందరు నిలబడండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు ఆరాధన. నిజంగా దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి కార్యాలు చేశాడు. ఒక్కసారి తలపోయింది. ఏదో వస్తున్నాం పోతున్నాం అనేది కాదు ప్రియులరా. దేవుడు ఎంత పాపినైన నన్ను, పాపులమైన మనలను, సర్వలోక పాపులమైన ప్రజలందరూ, లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు ఎంత ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుని లోకాన్ని పంపి ఆయన శిలువ బలియాగము ద్వారా ఎంత గొప్ప కార్యం చేశాడు. నీవు నేను ఈరోజు పరిశుద్ధపరచబడి పరిశుద్ధతనే అంద సౌందర్యాలుగా ధరించుకొని ఆ మహాపరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన ఆరాధన సమర్పించి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతున్నాము అని అంటే అది దేవుడు చేసినటువంటి ఒక గొప్ప శిలువ యజ్ఞము ప్రియులరా. హల్లెలూయా. శిలువ యాగము. హల్లెలూయా. దేవుడు మన కొరకు చిందించిన ఆయన పరిశుద్ధ రక్తం, దేవుడు ఆయన కుమారుని మన కొరకు బలిగా అర్పించి చేసినటువంటి కార్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ మహాపరిశుద్ధుడైన దేవునికి ఇష్టమైన ఆరాధన ఏమిటంటే మనము పరిశుద్ధతను ధరించుకొని, ఆయన మహాపరిశుద్ధుడైనలాగా మనము పరిశుద్ధతను ధరించుకొని ఆయనను ఆరాధన చేయాలి. అపవిత్రత ఏమాత్రం కూడా మన జీవితంలో రాకుండా జాగ్రత్త పడాలి. ఆయన జీవితం ఒకవేళ ఎవరైనా ఈ సందేశాన్ని వింటూ మీలో ఏదైనా అపవిత్రత కలిగి ఉంటే ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు, ఈ అపవిత్రత నాలో ఉంది, దాన్ని కడిగివేనైనా నీకు ఇష్టమైన పరిశుద్ధమైన ఆరాధన నేను సమర్పించేటట్టుగా నన్ను కడుగు ప్రభువా అని చెప్పి అడిగి మరి పరిశుద్ధ క్రీస్తు రక్తంతో పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన ఆరాధన సమర్పించుదాం ప్రియులరా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి పరలోకము చేతులెత్తి హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధించుదాం. హల్లెలూయా. 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 ఓ రా బాబా. అర్థం చేసుకుని నిన్ను దేవుడు అంగీకరిస్తాడా? నిన్ను అంగీకరిస్తాడా? నీవు పరిశుద్ధమైన ఆరాధన ఆయనకు సమర్పించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. హల్లెలూయా. ఇన్ని విషయాలు విన్న తర్వాత నువ్వు ఆయన ఆరాధించలేకపోతే, నిజంగా ఆయన కోరుకున్న ఆయనకి ఇష్టమైన పరిశుద్ధతనే అంద సౌందర్యాలుగా ధరించుకొని నీవు ఆయన ఆరాధించలేకపోతే ఏం ప్రయోజనం ప్రియులరా. హల్లెలూయా. నీకోసం నా కోసం ఆయన సొగసైన వాడు, నరులలో అతి సుందరుడు, నీకోసం నా కోసం ఈ లోకములో ఎండిన భూమిలో లేత మొక్క వలె
మొలిచినటువంటి అంద సౌందర్యాలు కలిగిన ప్రభు నీకోసం నా కోసం అదే సొగసు సౌందర్యం తిరిగి మనలో తీసుకురావడానికి ఆయన సొగసు సౌందర్యానికి శిలువలో ధారబోసి కురూపిగా అయిపోయాడే. మనుషులు చూడనొల్లని వాడైపోయాడే. చూసి మెచ్చుకోదగే విధంగా లేడు, కురూపిగా అయిపోయాడే. ఆ ప్రభువుని గురించి ఒక్కసారి ఆలోచిస్తున్నావా? నీకోసం ఏం చేశాడు? ఆయన ఆరాధించు. ఆరాధింతు నేనారాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. ఆరాధింతు నేనారాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. శక్తిమంతుడా నిన్ను ఆరాధింతు, మంచివాడా నిన్ను. ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. మంచివాడా నిన్ను ఆరాధింతు. ఆరాధింతునే ఆరాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. ఆరాధింతునే ఆరాధింతు ప్రభువైన యేసును. పరిశుద్ధ హృదయంతో ఆరాధింతు, సాగిలా పడి నిన్ను ఆరాధింతు. ఆమేన్, గ్లోరీ. చప్పట్లు కొడతాం అందరం. ఎంతో ఆరాధింతు, సాగిలా పడి నిన్ను ఆరాధింతు. ఆరాధింతునే నారాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో నిన్ను ఆరాధింతు, సత్యముతో నిన్ను. ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో నిన్ను ఆరాధింతు, సత్యముతో నిన్ను ఆరాధింతు. ఆరాధింతునే నారాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. ఆరాధింతునే నారాధింతు ప్రభువైన యేసును. దూతలతో కలసి ఆరాధింతు, స్తుతి యాగముతో ఆరాధింతు. దూతలతో కలసి ఆరాధింతు, స్తుతి యాగముతో ఆరాధింతు. ఆరాధింతునే నారాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. ఆరాధింతునే నారాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. ఆరాధింతునే నారాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. గ్లోరీ, 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 గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. ఓ రా బాబా 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 షబరా బాబా. ఓ రి రా బాబా బాబా షబరా బాబా బాబా. ఓ రి రా బాబా బాబా షకరా బాబా. ప్రభువైన యేసును ఆరాధింతు. ఆరాధింతునే నారాధింతు ప్రభువైన యేసును ఆరాధింతు. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా ఓరిరా బాబా శబరబరబ ఓరరబో శరందరదరంకరబూరి బాబా బాబా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. సహోదరుడు మార్టిన్ ఆరాధన చేస్తారు. విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా. చూపి